తీసుకుంటే సోనియా, సోనియాకి స్నేకియా సోనియా కాదు స్నేకియా అంతేనా? కసక్కేనా? మామూలు కాదు, ఒక్కటైతే చాలు అంతే అంతే. జీవితాంతం నేను బయటికి రాలా టపి అని అంతే. ఏంటి అవును నచ్చిన అంశం ఏంటి మీకు? ఏది నచ్చిందో అడగండి. అసలు ఏది నచ్చలే? అసలు ఈ రోజంతా డల్గా ఉంటుంది, ఏం చేయదు. కానీ నామినేషన్స్ అప్పుడు ఏమన్నా చూస్తూ ఉంటుంది కేర్ఫుల్గా, ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరిని ఏం చేయాలి. మేము ఏమైనా పనులు చేస్తుంటే టక్కని మమ్మల్ని పట్టుకోవడం, పాయింట్అవుట్ చేయడం, దాన్ని ఏమైనా ఒక ఇష్యూ చేయడం. నేను అప్పుడు వంట చేస్తుంటే కూడా ఆమ్లెట్లు పోయాలంట. నేను క్యాజువల్లీ అన్న వంట అయిపోయినాక కొంచెం నాకు ఓపిక ఉంటే ఆమ్లెట్లు వేస్తాను అని. ఆమె అప్పుడు తొందరగా తింటుంది అందరికన్నా. అడుగుతుంది నాకు వేయచ్చు కదా ఇప్పుడు ఆమ్లెట్లు. నేను అప్పటికి ఇంకా వంటే అవ్వాల. అట్లుంటుంది ఆ పిల్ల పంచాయతీ అంత. ఓకే. సో మొత్తానికైతే ఆమెకి కార్ట్ వేసేదాకా ఎవరికి తెలియదు అంటారు. తెలియదు. కానీ మీరు కొంచెం మెచ్యూర్ పర్సన్. నేనా? కొంచెం ఆమెకంటే పెద్ద ఆవిడ. చూసి చూడనట్టు పోవచ్చు కదా, మీరు కూడా దాన్ని ఎందుకు అంత ఇది? నేను చూసి చూడనట్టుగానే పోయాను, అదే ప్రాబ్లం అయింది. చూసి చూడనట్టుగా పోకుండా ఉంటే నేను లోపల ఇంకా ఉండేదాన్ని. చూసి చూడనట్టుగా ఉన్నాను కాబట్టి ప్రాబ్లం వచ్చింది. నేను ఇష్యూ లేకుంటే ఫస్ట్ డే నుంచి నేను బయటకు వచ్చేదాన్ని కాదు. నేను నా మెచ్యూరిటీ, నా ఇది, నా తోటకూర మశానం అవన్నీ ఉన్నాం కదా, అదే నాకు పెద్ద ప్రాబ్లం అయింది. అట్లా ఉండొద్దంట. బిగ్ బాస్ అంటే వెళ్ళి గొడవలు పెట్టుకోవాలి, అరవాలి, కరవాలి, నోరేసుకుని పడిపోవాలి. మనకేం అది తెలవదు. మనకేం ప్రేమగా దోశ వేసి పెట్టడం, టీ కాసి ఇవ్వడం ఇది ఇష్టం. ఏమో నాకు తెలవదు, ఇలా ఉండాలి అలా ఉండాలి. నేను పెద్ద చూసి వచ్చింది లేదు కదా. అందుకనే ఇప్పుడు మీకు ప్రస్తుతానికి అయితే మా మమ్మీ చేసిన అల్ల పచ్చడి, ఎగ్ దోశ పెడతాను. మా మమ్మీ చేస్తుంది, చాలా స్పెషల్, చాలా బాగుంటుంది. ఇది తిన్న వాళ్ళందరూ మాకు కావాలంటారు. వెళ్ళి మీ మమ్మీతో చేయించుకోండి అని అడుగుతా, చెప్తా. ఓకే, రెడీ. ఇది ఒక అద్భుతం. సూపర్, ఫెంటాస్టిక్. వేసేనా అట్టు? ఆల్మోస్ట్ అయిపోయింది. తీసేనా? ఇది క్లోజ్ చేయనా? చేసేనా? ఇదిగోండి రాండమ్మ ఎగ్ దోశ చూడండి. ఇదిగోండి చూడండి, ఇదే తమ్నెయిల్ వేసుకోండి. చూడండి, ఇది తమ్నెయిల్ వేసుకోండి. ఫోటో తీయండి, తొందరది ఫోటో తీసేసారా? అయిపోయిందా? ఓకే. సో త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం సారథ్యంలో బెజవాడ బేబక్క కిచెన్. అవును, రుచులు. అవును, ఓకేనా? తినండి, తింటూ చెప్పండి ఇప్పుడు ఎలా ఉందో. మాట్లాడదాం, తినుకుంటా చేద్దాం. చూస్తుంటే నాకు నోరు ఎవరుతుంది, నాకు కూడా తినాలి. వద్దు మీరు తినండి, అది మీకే సరిపోదని డౌట్గా ఉంది. నిజంగా బాగుందా? అయ్యో థ్యాంక్ యూ. చాలా టేస్ట్గా ఉంది, చాలా అద్భుతంగా అనిపించింది. మరి మనం హోటల్ పెడితే సక్సెస్ అయిపోతాం అంతేనా? ఇప్పుడు దాంతో పాటు ఒక ఎగ్ దోశ చాలు కదా ఇప్పుడు ప్రస్తుతానికి. డైటింగ్ చేయాలి మనం. వాళ్ళు అక్క మాకు లేదా? అందరికీ అడిగింది కాదు, అందరు అడిగింది ఇచ్చే పోతా. అదేంటి ఫుల్ డైలాగ్ ఏంటి? అందరితో మాట్లాడు, అందరు అడిగింది ఇచ్చే పోతా. ఇప్పుడు దోశ చాలా బాగుంది, అద్భుతమైన అల్లంటి. మీకు మీకు కూడా జర్రంత ఇస్తా. ఇంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. నిజంగా బాగుందా? అట్లా తింటుంటే నాకు నోరు ఊరుతుంది. అది చాలా బాగుంటది అల్లం చట్నీ. షూరా ఇంకోటి అయినా దోశ వద్దా? షూరా ఇంకో ఇంటర్వ్యూలో తింటారా? ముందే ఆవిడ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఆవిడ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. వద్దొద్దు లంచ్ ప్రిపేర్ చేయకమ్మా అని చెప్పి బానే. అక్కడ కూడా ఇలాగే స్టవ్ వదిలేసా. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇది జూమ్ చేయమ్మా, ఇటు చూడండి స్టవ్ ఎలా వదిలేసాను. చూడండి, మీరు చూడండి. ఇలాగే బిగ్ బాస్ ఏమన్నారంటే, బేబక్క చెప్పండి బిగ్ బాస్, మీరు కిచెన్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కదూ? అవును బిగ్ బాస్. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేయడం మీకు తెలీదా? అంటే నేను కట్టేసా బిగ్ బాస్, కట్టేసా. మీలో ఎవరైనా ఆన్ చేశారా? నువ్వు ఆన్ చేసావా?
అప్పుడు గుర్తొచ్చింది ఆ కెమెరాలు ఉన్నాయని గుర్తొచ్చి బిగ్ బాస్ అది నేనే అయి ఉంటా సారీయే సారీ దీనికి పనిష్మెంట్గా అంట్లన్నీ నేనే కడుగుతా అసలు ఆయన వేయలే పనిష్మెంట్ నాకు నేనే వేసేసుకుని అంట్లన్నీ నేనే కడుగుతా బిగ్ బాస్ ఓకేనా సెల్ఫ్ పనిష్మెంట్ వేసుకుని మరి కడిగేసా అట్ట కడిగి గోల్డ్ ఉన్నట్టు అయిపోయినాయి నానిపోయినాయి ఏ రోజు అంట్లు కడగని గోల్డ్